దూది మొక్కల్ని ఎప్పుడైనా చూసారా? మా ఇంటి దగ్గరే ఒక 4, 5 దూది మొక్కలైతే ఉంటాయన్నమాట. వాటికి ఇలా దూదొచ్చినప్పుడల్లా మా అమ్మ కోసి ఆ దూదినైతే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఖాళీ ఉన్నప్పుడల్లా ఒత్తులు చేసుకొని పూజకైతే రెడీ చేసుకుంటుందన్నమాట. బయట మనం దూది కొంటూ ఉంటాం కదా! ఆ దూదిలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బయట కొనే దూది పెద్ద పెద్ద కాయల నుంచయితే వస్తుంది. పత్తి కాయల నుండి. ఇదైతే చిన్ని చిన్ని కాయలన్నమాట. మా ఇంటి దగ్గర గార్డెన్‌లో చాలా రకాల మొక్కలుంటాయండి. వాటిలో ఈ దూది మొక్కలైతే ఒకటనమాట. అసలు ఈ దూది మేము కోస్తుంటే మా చిన్నోడు కూడా వచ్చేసాడు. నేను కూడా హెల్ప్ చేస్తానన్నట్టు వాడు కూడా దూదైతే కోస్తున్నాడనమాట. అసలు ఈ దూది ఎలా తయారవుతుంది, ప్రాసెస్ ఏంటనేది మీకు నేను చూపిస్తాను చూడండి. అసలు ఫస్ట్ మనకి ఈ దూది మొక్కలకి ఇలాగా ఫ్లవర్స్ అయితే పూస్తాయనమాట. ఈ ఫ్లవర్ పూసిన కొన్ని రోజులకి ఫ్లవర్ అయితే ఎండిపోతుంది. లోపలే చిన్న గింజలా అయితే ఉంటుందనమాట. అదే కాయలా అయితే మారుతుంది. ఈ కాయ అలాగా పెద్దదయ్యి ఎండిపోయి ఆ ఎండిపోయిన కాయ నుంచి ఇలాగ మనకి దూదైతే ఏర్పడుతుందనమాట. ఇలా విడిపోతుందనమాట కాయ. ఇదనమాట ప్రాసెస్. అప్పుడు మనం దూదిని కోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మొక్కలున్నాయి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.